హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సొరకాయ గారెలు అంటారా, వడలు అంటారా, మేమైతే గారెలు అంటామండి. ఈ విధంగా ఒకసారి నా మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇలాగా ఒక బౌల్లో వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును అయితే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నానండి. ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను. ఇలాగ నానబెట్టేసుకున్న ఈ పెసరపప్పును వచ్చేసి ఒక జాలి గిన్నెలో కానీ గరిటెలో కానీ ఈ విధంగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ పోతాయి. మనకు నీళ్లు లేకుండా కావాలి. అలాగే దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక సొరకాయ ముక్కనైతే తీసేసుకున్నానండి. ఇలాగా హాఫ్ సొరకాయ ముక్కనైతే తీసేసుకున్నాను. అలాగే ఈ సొరకాయను వచ్చేసి తురుముకోవడం కోసం ఇలాంటి పెద్దగా తురుముకునేది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని పెద్ద హోల్ ఉన్న వైపున తురిమేసేసుకోవాలండి. నేనైతే మొత్తం తురుముకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఇక్కడ సొరకాయనైతే మొత్తం తురిమేసేసుకున్నానండి. ఇలాగ తురుముకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి అల్లం అండి. అల్లాన్ని కానీ ఒక 1 ఇంచ్ అల్లాన్ని తీసేసుకొని ఇలాగ తురిమేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకును కానీ సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. వేసేసుకొని మనం నానబెట్టేసుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి 1 కప్పు బియ్యం పిండి అండి. బియ్యం పిండి మనకు ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. నేనైతే 1 కప్పు వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా మనకు సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తోనే కలిపేసేసుకోవాలి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే వాటర్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫస్ట్ వాటర్ పోసుకోకుండా కలిపేసేసుకొని ఈ విధంగా కొంచెం నీళ్లు తీసేసుకొని ఇలాగ చిలకరించేసుకొని కలిపేసేసుకోవాలి. నాకైతే సొరకాయలోని వాటర్ సరిపోలేదు అనిపించి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకున్నానండి. ఈ విధంగా 2 సార్లు వాటర్ని ఈ విధంగా చిలకరించుకొని వేసేసుకోవాలండి. ఎక్కువ పోసేసుకోకుండా ఈ విధంగా చేతులతో ఇలాగ చిలకరించేసుకుంటూ ఇలాగ కలిపేసేసుకోవాలి. పిండిని వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా కలిపేసేసుకోవాలి. ఇలాగ కలుపుకున్న పిండిని వచ్చేసి చేతికి కొంచెం నూనె రాసేసుకోవాలి. నూనె రాసేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలాగా చెక్కపీట మీద వేసేసుకొని నేనైతే కవర్ వేసేసుకున్నానండి. పాలిథిన్ కవర్స్ ఇంట్లో మనం ఎప్పుడు వాడే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ వేసేసుకున్నాను. దాని మీద అయితే ఇలాగ చేసేసుకుంటున్నాను. గారెల లెక్క చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసేసుకొని మధ్యలో హోల్స్ వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కవర్లు లేకపోతే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ మీద అయినా వేసేసుకోవచ్చండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసేసుకోవాలి. ఆయిల్ కాస్త మీడియంగా హీట్ ఉన్నప్పుడు ఈ విధంగా వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. నేను కొంచెం చిన్న కడాయి తీసేసుకున్నాను కాబట్టి నాకైతే 2 పడుతున్నాయండి. మీరు కొంచెం పెద్ద కడాయి వేసేసుకున్నారనుకోండి, ఎంత పడుతుందో అంత వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలాగ చేసేసుకొని ఏదైనా ఒక జారి గరిటెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఏమన్నా పోతుంది. అలాగే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగానే గారెలు తీసేసుకొని ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 వేసేసుకున్నానండి. 3 అయినా పడతాయి అనిపించింది నాకు, అందుకే 3 వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ చేసేసుకున్నానండి. చాలా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్లో అయినా బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా బాగుంటుందండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ చట్నీ అయితే మేము పొద్దున బ్రేక్ఫాస్ట్లో చేసేసుకున్నామండి. ఆ చట్నీతో ఇలాగ నంచుకొని తినేస్తున్నాము. క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటాయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ.